విద్యార్థులు మిగతా పాఠ్యాంశాలతో పాటు తెలుగును చాలా క్షుణ్ణంగా చదివినట్లయితే అందులోని పద్యాలైతేమి భావాలు మరి పాఠం యొక్క సారాంశాలు బాగా చదివినట్లయితే మనిషి వ్యక్తిత్వము నైతిక విలువలు ఏర్పడతాయి. దాని మూలంగా మన జీవితంలో చాలా సులభంగా ఆదర్శవంతంగా వ్యక్తి నిర్మాణమై జీవన విధానాన్ని సమాజ సేవ కోసం తయారవుతారు. కాబట్టి తెలుగుని మనము తెలుగులో ఉండే పద్యాలు నీతి పద్యాలు ఇవన్నీ కూడా చాలా శుభ్రంగా నేర్చుకోవాలి. అందులో ఉండేటువంటి భావాలను తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక భాస్కర్ శతకం నుండి ఒక పద్యం. పూరిత సద్గుణము భుగని పూరిత సద్గుణము భుగని పుణ్యోనులకేచుక రూప సంపద దూరముడైనవా నిజడా దొడ్డగదోతురు బుద్ధిమంతులు పూరిత సద్గుణంబుగని పుణ్యులకేచుక రూప సంపద దూరములైనవా నిజడా దొడ్డగదోతురు బుద్ధిమంతులు ఎట్ల రేగా ఎట్లరయగా గొగ్గులైన మరియందుల మాధురి చూచిగాదే గొగ్గులైన మరియందుల మాధురి చూచిగాదే ఖర్జూర ఫలంబుల జను ప్రియం ఖర్జూర ఫలంబుల ప్రియం బంది జనులు కొంట భాస్కరా ఒక మంచి వ్యక్తి సద్గుణాలతో నిండిన వ్యక్తికి రూపము అందము తర్వాత సంపదలు లేకపోయినా పెద్దలందరూ కూడా బుద్ధిమంతులు అతనిని చాలా దగ్గరగా తీసుకొని అతనికి విలువనిస్తారు. ఏ విధంగా అంటే ఎండిపోయినటువంటి ఖర్జూర ఫలాలు ఎలాంటి అందాన్ని ఉండవు, చుట్టుకుపోయి ఉంటాయి. ఆ యొక్క ఖర్జూర ఫలాలకు దానిలో ఉండేటువంటి మాధుర్యాన్ని ఔషధ గుణాలను గమనించి జనులందరూ కూడా దాని మీద ప్రేమ కలిగి వాటిని మంచి శుభ కార్యక్రమాలప్పుడు కానీ ఇతర కార్యక్రమాలు కానీ మంచిగా ఔషధ గుణాలు అవసరమైనప్పుడు కూడా వాటిని కొని తింటారు. కాబట్టి మంచి సద్గుణాలు ఉన్నటువంటి వ్యక్తికి అందము రూపము సంపద ఇవన్నీ అవసరం లేదని చెప్పి మన యొక్క భాస్కర్ శతకంలో తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి విషయాన్ని చెప్పినారు కదా.